క్రైస్తవులంతా ర్యాలీగా పోతా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త వచ్చి మాక్కేనవుడే ఎవర్రా నువ్వు, ఎక్కడో యూదా బానిసల కోసం పోరాటం చేసిన యేసు ప్రభువుని మా దేశంలో తిప్పుతున్నావు ఏమరా అని అడిగితే పాస్టర్ గారు వచ్చి కాపాడతారా? చెప్పండి, కాపాడతారా? ప్రవీణ్ పగడాల అనే ఒక దళిత పాస్టర్ని చంపితే అనిల్ రెడ్డి పాస్టర్ మాట్లాడుతున్నాడా? కమ్మ సతీష్ గారు మాట్లాడుతున్నారా? నేను 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, అయ్యా మీరు ఏ మతాన్నైనా మీరు ఆచరిస్తే ఆచరించండి, కానీ మిమ్మల్ని ఈ దేశంలో బ్రతకనిచ్చేది ఒక భారత రాజ్యాంగం మాత్రమే, దాని గురించి తెలుసుకోండి అని చెప్పిన. కానీ ఎవడు నా మాట వినలే. నేను మరీ చెప్పినా, చూడండి, మీరు సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగ పాస్టర్ల మీద కల్లాపి చదువుతున్నారు, మాలామాదిగ పాస్టర్లను మాత్రమే కొడుతున్నారు, కానీ వేరే పాస్టర్లను కొట్టట్లేదు. దయచేసి మీరు కనీసం ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోండి, అప్పుడు మీకు ఈ దేశంలో మాట్లాడే అర్హత ఉంటుందని చెప్పిన. కానీ విన్నారా ఎవరైనా? అలాగే ఈ దేశంలో ముస్లింలని ఈ దేశం నుంచి పారదోలాలని ప్రయత్నం చేసిన బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ సిఏఏ తీసుకొచ్చిందా లేదా? ఎన్నడైనా మీరు ఈ దేశంలో మన ముస్లిం సహోదరి మనులు బుర్ఖాలు వేసుకొని రోడ్ల మీద ధర్నా చేయగా చూసిరా ఎప్పుడన్నా? ముస్లిం స్త్రీలు రోడ్ల మీదకి వస్తారా? కానీ ఎన్ఆర్సీ టైంలో ఏమైంది? ఈ దేశంలో మిమ్మల్ని రక్షించగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పడం వల్ల లక్షలాది మంది ముస్లిం సహోదరి మనులు ఢిల్లీ నడి వీధులలో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని వెలువెట్టుకొని, ఏ మిస్టర్ బీజేపీ గవర్నమెంట్, నువ్వెవర్రా ఈ దేశం నుంచి మమ్మల్ని పారదోలడానికి? ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నంత వరకు మమ్మల్ని దేశం నుంచి పారదోలేవాడే లేడన్నాడు. నేను ఇప్పుడు ఒక మాట అంటే వాళ్ళకు నొప్పి కలుగుతుంది. మరి 5 సార్లు నమాజ్ చేసినా నీ అల్లా కాపాడిందా? నీ రిలీజన్ నీ ఇంటి కాడికే ఉండాలా? నువ్వు గడప దాటి బయటకు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగమే పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఒక్కోలకి రాజ్యాంగం యొక్క గొప్పతనం అర్థమవుతుంది, కానీ నిజంగా మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారిని ఎవడైనా ఏమనంటే వారిని చంపేయడం కోసం వెనుకాడం, అంబేద్కర్ గారి కోసం చావడానికి వెనుకాడం. మరి అంబేద్కర్ గారు చచ్చే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించినట్టు? మనకు అంబేద్కరే అర్థం కాలేడు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం అర్థం కాలేదు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట తత్వం అలవాటు కాలేదు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ నిరతి తెలియలేదు. మనం బుద్ధుడిని ఎప్పుడు చేరుకోవాలి? ఏ దేశంలో పుట్టిండు బుద్ధుడు? గట్టిగా చెప్పండి గా మాట కూడా. ఇటలీలో పుట్టినాడు, టిబెట్లో పుట్టినాడు, చైనాలో పుట్టినాడా, డెన్మార్క్లో పుట్టిండా, అమెరికాలో పుట్టిండా, దుబాయ్లో పుట్టిండా? గట్టిగా చెప్పండి. ముక్తఖండం భారతదేశం. మన నేను అనాల్సి వస్తుంది, మీరు సింహం పాలు తాగినరా కుక్క పాలు తాగినరా? సింహం గర్జించింది, గట్టు ఉండాలని మాట్లాడు. మరి ఈ దేశంలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి బుద్ధుడిని ఎందుకు ఈ దేశంలో భూస్థాపితం చేయాల్సి వచ్చింది బ్రాహ్మణులకు? వేరే దేశాలకు అధికారిక మతమైంది, థాయిలాండ్ లాంటి దేశాలకు బౌద్ధం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడి వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఆయన ఏం నేర్పిండు? మనం నేర్చుకున్న చదువు అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అనే చెప్తలేదు, చెప్తుందా? అంబేద్కర్ గారి పేరు మీరు చదువుకున్న చదువులో ఎక్కడైనా భీమ్రావ్ అని చెప్పిందా? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేపండి ప్లీజ్, ఏమనుకోకండి. ఎందుకు లేకపోతే మరి ఏందా నాకు అర్థం కాదు. నేను మీ జాతి బిడ్డని, మీ అన్నని, మీ తమ్ముని, మీ కుటుంబ సభ్యుని. జగన్ గారు అడిగితే లేవడతారు, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్పట్లు కొడతారు. ఇది మన ఫ్యామిలీ కాదా? వేరే వచ్చిందా 90 చూడండి. మా కేసీఆర్ అడుగుతాడు చూడండి, సభలో మనోడేనా అడుగుతాడు. అట్లా అడగాల్సిన పరిస్థితి రాణించుకోకండి దయచేసి. ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చదువుకోవాలని ఉన్నారు అనుకుంటా. నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్రని నేను దగ్గర కొన్ని వందల మీటింగ్లలో అడిగితే ఎవ్వరు కూడా చదువుకోలేదు. చదువుకుంటే పానం ఆగది. జాతికి అన్యాయం జరుగుతుంటే నేను వేరే పాటలు రాసుకోలేనా? నేను మంచిగా పాటలు వాడలేనా? మరి ఎందుకు నేను పిచ్చోర్లాగా ఈ సిద్ధాంతం కోసమే మాట్లాడుతున్నా? ఎందుకు ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పిచ్చోర్లాగా ఎందుకు వస్తున్నా? ఆయన అంతసేపు మాట్లాడుతూ జాతిలోనే శత్రువుని సృష్టిస్తున్నారా నాయన, మనకు ఐక్యత లేకపోవడం వల్ల మనం నాశనం కాబోతున్నాం, మన చరిత్ర మొత్తం అంతం కాబోతుంది.